మహిళల మెదడు సేఫ్ అట. మహిళల మెదడు చాలా సేఫ్గా ఉన్నాయని చెప్తున్నారు అనమాట. మన మానసిక రుగ్మతలు వైద్యులు సిఫారసు చేసే యాంటీ డిప్రెసెంట్ ఔషధాలు పురుషుల మెదడుపై దుష్ప్రభావం చూపుతాయి, కానీ మహిళల మెదడుపై అలాంటి ప్రభావం లేదని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారన్నమాట. యాంటీ డిప్రెసెంట్ పురుషుల మెదడుపై ప్రభావం చూపుతాయని, కానీ మహిళలకు చూపట్టదు అనమాట. ఈ యాంటీ డిప్రెసెంట్లు ఏం చేస్తాయంటే సెరటోనిన్ అనే న్యూరో హార్మోన్ మెదడులోని భావోద్వేగాల రూపకల్పన క్రియాశీల పాత్ర పోషిస్తుందన్నమాట. సెరటోనిన్ అనే న్యూరో హార్మోన్ మెదడులోని భావోద్వేగాల రూపకల్పన కీలక పాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్ నియంత్రణమే యాంటీ డిప్రెసెంట్ల పని. నిరాశ, నిస్పృహ, ఆందోళన తదితర న్యూరో సైకియాట్రిక్ వ్యాకులతకు వైద్యులు ప్రధానంగా సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్లైడ్ ఇన్హిబిటర్స్ సిఫార్సు చేస్తారు. ఈ మందులు మెదడులోని సెరటోనిన్ అధికం చేసి మానసిక ఉపశమనానికి తోడ్పడుతుందన్నమాట. ఇప్పుడు అందుకనే అత్యంత సాధారణ ఔషధాలు ఎన్నికన్నా మహిళల మెదడుకి ఈ ఆక్సిజన్ ఉత్పత్తి చేసినా వాళ్ళు డిప్రెషన్ రాకుండా మహిళలు సేఫ్గా ఉంటారు అన్నమాట. ఫ్లూఆక్సిటైన్ అనేది 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసులో వారికి గర్భిణులకు చికిత్స పరంగా మంచి ఫలితాలు ఇచ్చే అత్యంత సాధారణ వస్తుంది. ప్రోజాక్, ఫ్లూడాక్ వంటి బ్లాండ్ పేరుతో ఇవి లభిస్తున్నాయి. అయితే దీర్ఘకాల ప్రభావం అంచనా వేయడానికి మరింత పరిశోధన జరగాల్సి ఉందన్నమాట. సహకారిగా విటమిన్ B3 కూడా వాడుతున్నారు. ఫ్లూ అంటే తీసుకున్న తర్వాత సెక్షువల్ హార్మోన్ క్రియాశీలు కావాలని ముందు, ఆ తర్వాత మెదడుపై అధ్యయనం చేస్తే ఈ అధ్యయనంలోని తెలియదంటే మానవుల్లోని ఎలుకల్లోని పరిశోధన చేశారన్నమాట. ఈ అధ్యయనాలు చేశారు. దీని ద్వారా తెలిసింది అంటే లేడీస్కి కొద్దిగా ఇబ్బందులు లేకుండా ఉన్నాయట. మగవాళ్ళకి మళ్ళీ ఎక్కువగా మానసిక మెదడు కొద్దిగా ఇబ్బందులు వస్తున్నా సరే, డిప్రెషన్ మందులు వాడుతున్నా సరే లేడీస్కి, మహిళలకి ఆ సమస్య రాలేదట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.